నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా పీఆర్సీ రిపోర్ట్ కూడా ఆలస్యమైంది. తర్వాత ఉద్యోగులకు సంబంధించిన రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నారు. లక్షల్లో ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తూ మరి ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగులను గాలికి వదిలేసి అంచనాలకు మించి, ఆదాయానికి మించి మరి అప్పులు చేసి మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వాలైతే ఉద్యోగులను గాలికి వదిలేస్తున్న సందర్భంలో ఉద్యోగులు మరి చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల జేఏసీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. తద్వారా ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ప్రయత్నంలో మరి కార్యాచరణ అయితే రూపొందించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. సరే, ఎందుకంటే ఇప్పుడు నవంబర్లోనే క్యాబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కానీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోతుంది, ఇంతవరకు ఏమీ లేదు. ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించి మరి ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావడంతో ఉద్యోగులు మరియు ఉద్యోగ జేఏసీల్లో అయితే చలనం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై 4,000 కోట్లు విడుదల చేయించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఆర్థికపరమైనవి కాని సమస్యలను వెంటనే డిసెంబర్లో పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించామన్నారు. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు నెలాఖరు కల్లా వాటిని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అయితే ఈ విధంగా ప్రకటించడం జరిగింది. మరి ఉద్యోగులకు విస్తృత సేవలు అందించే దిశగా నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు ఈ ఉద్యోగ సంఘాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా 33 పదవులు ఏర్పాటు చేసి 33 జిల్లాలకు 33 పదవులు ఏర్పాటు చేసి నాయకులు ఎన్నుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ దిశగా సంఘం బైలాస్ కూడా మార్పులు చేశామన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల 44 ఆర్థిక అంశాలు 11 ఆర్థికేతర అంశాలు 11 ఆర్థిక అంశాల గురించి వివరించారు. ఆర్థికపరమైనవి కానీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి కలిసి వివరించామన్నారు. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దాదాపు 4,000 కోట్లు ఉన్నాయని, వాటిని డిసెంబర్ నెలాఖరులోగా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వీలైనంత వేగంగా ఈ సమస్యలు పరిష్కారమయ్యేలా పోరాడతామని, వచ్చే నెలలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ కార్యవర్గ సమావేశంలో కార్యాచరణపై కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ గతంలోనే ఉద్యమ కార్యాచరణకు ప్లాన్ చేశారు. కానీ మళ్ళీ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ అది వేయడంతో కొంచెం వెనక్కి తగ్గారు. కానీ ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే ప్రకటిస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తామని, ఆ తర్వాత శాంతియుతంగా పోరాడతామని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. సరే, ఏది ఏమైనా అంచనాలకు మించి, ఆదాయానికి మించి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం సక్సెస్ కావడంలో ఉద్యోగులు అయితే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉద్యోగులకు పనిభారం పెరిగింది. తర్వాత ధరలు పెరుగుతున్నాయి, కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు. పెండింగ్ బిల్లులు, పెండింగ్ డిఏలు, పీఆర్సీ రిపోర్ట్ ఆలస్యం, ఇక మెడికల్ రియంబర్స్మెంట్లు, ఇతర సప్లిమెంటరీ బిల్స్, జీపీఎఫ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఏ విషయంలో కూడా ఉద్యోగులు అయితే నష్టపోతూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 3 పీఆర్సీల కాలం వేస్ట్ అయింది. అంటే ఉద్యోగులకు రావాల్సిన 3 పీఆర్సీలు ల్యాబ్స్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా ఆలస్యంగా పీఆర్సీలు ఇవ్వడం వల్ల 3 పీఆర్సీలు అయితే నష్టపోయారు. ఇప్పుడు కూడా దాదాపు 1.5 ఇయర్ దాటిపోతుంది. ఇంకా ఎప్పుడు ఈ పీఆర్సీలు, డిఏలు ఇవన్నీ ఇస్తారని చెప్పి ఉద్యోగులు అయితే వాపోతున్నారు. ఈఎంఐలు చెల్లించలేక, తర్వాత పిల్లల ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ పెరిగిన ధరలతో సతమతమవుతూ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక ఉద్యోగాలు, ప్రమోషన్లు, పెండింగ్ బదిలీలను వెంటనే పూర్తి చేయాలంటూ సీఎస్ శాంతికుమారికి తెలంగాణ జేఏసీ అయితే వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి పదోన్నతి పొందడం ఉద్యోగి హక్కు అని, ఖాళీలను గుర్తించి అర్హత ఉన్నవారికి పదోన్నతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఇక ప్రజాపాలన లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో, ఫలితాలను సాధించడంలో, విజయోత్సవాల నిర్వహణలో ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారని, మరి ప్రమోషన్లు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి దాదాపు 8,000 మంది ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించి కూడా వెంటనే ఫైల్స్ క్లియర్ చేయాలని, ఇంత ఆలస్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఇంత ఆలస్యం చేయడం ప్రభుత్వానికి తగదని కూడా మరి పెన్షనర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. సరే, ఏదేమైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఆర్థికేతర సమస్యలను ఈ బడ్జెట్లో ఖచ్చితంగా పరిష్కరించాలి. బడ్జెట్లో భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. తద్వారా ఉద్యోగులు హ్యాపీగా తమ యొక్క విధులు నిర్వహించి ప్రభుత్వాన్ని అమలు చేసే ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ చేసే అవకాశం ఉందని కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా పీఆర్సీ సాధన కోసం, పెండింగ్ డిఏల కోసం, ఇతర పెండింగ్ బిల్లుల కోసం మరి ఉద్యోగ సంఘాలు అయితే కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని ఇక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికైతే సీఎం అయితే ఈ నెలాఖరు కల్లా 4,000 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి విడుదల చేస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.